దాకా లేదు కానీ ఇప్పటి నుంచి బాగా ఎక్కువైపోయిందండి మంచి వైట్ లైట్ ఆపేయాలి ముందు అర్జెంటుగా. నేను ఈ గుడి దగ్గరికి వచ్చేటప్పుడు ప్లేస్ గురించి చెప్పిందండి. మా వాళ్ళందరూ ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళని మంచి ప్లేస్ దొరికిందండి వీళ్ళకి. అన్నాళ్ళు అయితే మన సబ్స్క్రైబర్స్ అంట మొత్తం ఎక్కడ ఉన్నది భద్రాచలం దగ్గర అల్లి కూడా. ఓకే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అయితే ఇప్పుడు గొబ్బలవంగం తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మరి వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి చాలా రోజులు అయితే వెళ్ళింది. మనం చాలా రోజుల తర్వాత అయితే వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ ఎలా ఉందో ఏంటో కూడా తెలీదు. చాలా వాటికి కొంచెం మారిపోయి ఉంటది. ఏంటంటే రోడ్ అయ్యి వేస్తున్నారని చెప్పేసి కొంచెం రీల్స్ అయితే వచ్చినాయి. మన ట్రిప్ వచ్చేసి ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు వెనక్కండి. ఊరు వచ్చి వీరవాసరం. అక్కడ నుంచి ఇంక మళ్ళీ గొబ్బలవంగం తల్లి గుడి దగ్గరికి. మన బండిలో అయితే మార్పులు కొంచెం మార్చాం. సీట్లు కనబడుతున్నాయి కదండి, సీట్ అయితే మార్చాం. ఎక్కడికి వెళ్ళినా కానీ నైట్ ఇబ్బందిగా పడుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పేసి ఈ మన సీట్ అయితే మార్చలేదు. ఇంకాను మనం ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత మార్చాలి, టైం కుదరలేదు. ఆల్రెడీ ఇవన్నీ బిగించేటప్పటికే నైట్ 12:30 అయిపోయిందండి చేసిన తర్వాత. ఇంకా కరెక్ట్గా 1 గంట పడుకున్నాను అంతే. మళ్ళీ ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం. మొత్తం మంచు పట్టేసింది అర్థం అంతా కూడా. ఆల్రెడీ బండి అంతా కూడా తుడిచేసామండి. రాత్రి క్లీనింగ్ చేపిద్దాం అనుకున్నాం కానీ ఇంకంతా ఈ సీట్లు బండి దగ్గర టైం అయితే సరిపోయింది మనకి. పడుకోవడానికి కూడా లేదు. ఇంకా 1 గంట పడుకున్నాం. ఇంకా గంట అంటే ఇంక మీకు తెలియలేదు ఏముంది, ఎలా ఉంటుందో. ఇప్పుడైతే బయలుదేరామని మరి ఫోన్ చేసాం ఆల్రెడీ బయలుదేరామని. వెనకతల మనం రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్ కూడా కట్టేసుకున్నాం. ఎందుకంటే కొంచెం బరకం కట్టినా కానీ మరి మీదకల్లా ఉండకుండా ఉంటుంది కదా. ఇక్కడ నుంచి వీరవాసరం లెఫ్ట్. మామూలుగా అయితే మనం రైట్ సైడ్కి వెళ్ళాలి అమ్మ దగ్గర గుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళి ఎక్కించుకొని మళ్ళీ మనం వెనక్కి వస్తాం. ఇదే రోడ్డు అంటే మళ్ళీ వెనక్కి వస్తాం. మనం అయితే ఇక్కడికి వచ్చామండి. ఇంకా అడ్రస్ తెలియదు కదా, ఫోన్ చేసాం. ఫోన్ చేసి ఇలా రోడ్డు మీద ఉన్నాం అంటే సరే అయితే వస్తున్నాం తమ్ముడు, 5 నిమిషాలు ఉండండి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వాళ్ళ కోసం వెయిటింగ్. రావాలి కొద్దిగా లోపలికి ఎక్కడికైతే అక్కడికి వెళ్తే సామాన్లని మనుషుల్ని ఎక్కించేసుకుంటే నెక్స్ట్ ఇంక ప్రయాణం మొదలెట్టేద్దామండి. మనం జనాలు అయితే ఎక్కించుకున్నాం. ఇంకా బయలుదేరిపోయామండి. ఇక్కడ నుంచి ఇంచుమించు 120, 130 అలా ఉంటుంది డైరెక్ట్గా. ఇంక ఇక్కడ నుంచి గూడెం, తర్వాత ఏమో అక్కడ నుంచి నల్లజర్ల, తర్వాత కోయిలగూడెం, కన్నాపురం, బొట్టాయిగూడెం, అలా లోపలికి ఊరు ఉంటుందండి. ఏదో ఊరు అంత ఐడియా లేదు, కాకపోతే రూట్ అయితే ఐడియా ఉంది మనకి. మంచు ఇంకా తెల్లారి గోల్ది మంచు ఇంకా ఎక్కువైపోతుందండి. దారిలో ఎలా ఉంటుంది ఏంటో కానీ. మనం ఎప్పుడు వచ్చినా కానీ ఈ గేట్ అయితే పడకుండా ఉండదండి. మరి ఈ గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా పక్కా ఈ గేట్ అయితే అడిపోద్ది. మనం బయలుదేరి అయితే 40 కిలోమీటర్లు అయితే వచ్చామండి. కరెక్ట్గా ఇప్పుడు తాడేపల్లిగూడెంలో అయితే ఉన్నాం. పొద్దున్నే మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, అందుకోసం ఆకుకూరలు అన్నీ రోడ్డు పక్కన అయితే ఉన్నాయి, అమ్ముతున్నారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు నల్లజర్ల, మళ్ళీ అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు కోయిలగూడెం. మనకు నల్లజర్లలో అయితే మళ్ళీ ఒకరు ఎక్కుతారంటండి. అక్కడ ఎక్కించుకొని ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకెక్కడ స్టాప్లు లేవు, డైరెక్ట్గా ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవడమే. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం రైట్కి తిరుగుతాం, మరి వెంటనే లెఫ్ట్కి తిరుగుతాం. సేమ్ నల్లజర్లలో కూడా అంతే, రైట్కి లెఫ్ట్కి. మళ్ళీ కోయిలగూడెంలో కూడా అంతే, రైట్కి లెఫ్ట్కి. మొత్తం 3 వీటి దగ్గర కూడా సేమ్ అలాగే ఉంటుందండి ఈ కటింగ్లు అయితే కనుక. దాకా లేదు కానీ ఇప్పటి నుంచి బాగా ఎక్కువైపోయిందండి మంచి వైట్ లైట్ ఆపేయాలి ముందు అర్జెంటుగా. వైట్ లైట్లు తప్పకి ఇంకా తెల్లగా అనేది. కాకపోతే ఇదేమో దూరం వెళ్తుంది, ఇక్కడ నుంచి తగ్గింది. లైటింగ్ దూరం పడుతుంది.
మొత్తం పావు తక్కువ ఇది అవుతున్నా కానీ మంచి అయితే ఎరగొట్టేస్తుందండి. కానీ అసలు రోడ్డు అయితే కనబడతలే చూడండి. ఇంకా వైట్ లైట్ వేస్తుంటే ఒక 5 నిమిషాలు అయితే ఆగి బయలుదేరాలండి ఇప్పుడు మళ్ళీని. ఎదర మళ్ళీ నల్లజర్లో ఇంకొకరు ఎక్కుతారంట, అక్కడైతే ఎక్కించుకోవాలి. ఇదండి అన్న అయితే మన వీడియోలు చూస్తూ ఉంటారండి అండి. ఇంకా తీసుకొచ్చారు కూడా మనం అయితే బయలుదేరిపోతాం. మరి నెక్స్ట్ వీడియోలో వస్తుందండి ఇది. ఎదర కార్ వెళ్తుంది కదండి, వాళ్ళు మన సబ్స్క్రైబర్లు అంట, వాళ్ళు కూడా అక్కడికే బయలుదేరినట్టున్నారు. అన్నా కేకలేసుకుంటూ వెళ్తున్నారు. నన్ను ఎక్కడికి వెళ్తామండి మరి. రెండు టర్నింగ్లు ఒకలాగే ఉంటాయండి. నల్లజర్ల ఇక్కడ కూడా రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఇంకెక్కడ అసలు కోడి దుకాణం అనేది కనబడతలేదండి. కోళ్ళు కేకలేసి వాళ్ళు వాటికి అసలు దారిలో ఎక్కడ మనకు కనబడలేదు కదండి. బాగా బీభత్సంగా ఉంది. అవును, కొంచెం ఉంటే పెద్ద లెక్క చేయబోతురు కానీ బాగా ఎక్కువగా ఉంది. వచ్చేటప్పుడు వేరే ఆయన అయితే ఇటు నుంచి రోడ్డు బాగుంటుంది అని చెప్పేసి అన్నారని ఎలా వచ్చాం. ఇన్ని సార్లు వస్తున్నాం కానీ అసలు ఎక్కడ డబల్ రోడ్డు అనేది చూడలేదు. ఈ రోజు అయితే చూసామండి. ఇక్కడ రోడ్డు కూడా టాప్ అండ్ టాప్లో ఉంది మొత్తం. ఏంటంటే బుట్టాయిగూడెం ఎంట్రన్స్లో శివాలయం ముందు నుంచి వస్తే కనుక ఈ రోడ్డు అయితే వస్తుంది. అసలు ఎక్కడ చిన్న గొయ్యి అనేది కూడా లేదు. ఇంకా ఆ రోడ్లో మనం 15 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రామారావుపేట సెంటర్ దగ్గర అయితే 2 రోడ్లు కలుతాయి కదండి, అక్కడికి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే చెప్పక్కర్లేదు కదండి. రోడ్డు మళ్ళీ యథావిధిగానే అయితే ఉందండి. మొత్తం వెనకాతలు దుమ్ము కింద ఉంది. ఇంకా పొద్దున్నే మంచు వల్ల కొంచెం లేట్ తెలియదు కానీ సాయంత్రం వచ్చేటప్పుడు అయితే మామూలుగా లేదండి. ఇంకంతా అరే నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అదేనండి దుమ్ము అండి, దుమ్ము. నేను ఈ గుడి దగ్గరికి వచ్చేటప్పుడు ప్లేస్ గురించి చెప్పిందండి. మా వాళ్ళందరూ ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళని మంచి ప్లేస్ దొరికిందండి వీళ్ళకి. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి సామాన్లు అయితే అట్టుకెళ్తున్నారు అన్నీ కూడా. ఈ గుడికి వచ్చేటప్పుడు ఇంక మన పని అయితే ఏముండదండి. కొంచెం తెల్లరి గట్లు కానీ నైట్ కానీ తోలుకుంటూ వస్తాం. ఇంకా ఇటేసి పడుకోవడమే. ఇంకా టైం టు టైం లేపేస్తారు టిఫిన్కి. అన్న టిఫిన్ కంటే పిలుస్తున్నారు అన్న అంటారు పిల్లలు. వెళ్తారు, ఓకే వెళ్తాం, తినేస్తాం, మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తాం. ఇంకేంటంటే వాళ్ళతో మనం అంత మింగిల్ అవ్వలేం కదా, మన చుట్టాలు ఏం కాదు కదా. నెక్స్ట్ మళ్ళీ భోజనాన్ని కానీ పిలుస్తారు, మళ్ళీ వెళ్తాం, తినేస్తాం, మళ్ళీ వస్తాం. మళ్ళీ 1 గంటలో తప్పుడు పాడే ఎక్కేసారు అందరూ అంటారు. అయిపోయి ఇక కొత్త ఇంతేనండి. మరి ప్రజెంట్ అయితే టిఫిన్ అయిపోయింది. భోజనం కోసం ఇప్పుడు రెడీగా ఉన్నాం. గుడి దగ్గరికి వెళ్ళారు. వచ్చిన తర్వాత చేసేసి ఏమన్నా చూపిస్తే మనకి తెలిసినవి చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం రావడం. సో మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ చెప్పామనుకో, కొంచెం వాళ్ళు నచ్చితే కనుక అక్కడికి వెళ్తారు. ఓకే అండి. మరి సీట్ వల్ల మటుకి చాలా కంఫర్ట్ ఉంది, నీట్గా రిలాక్స్ అవుతుంది. ఇదివరకు అయితే ఇక్కడ మధ్యలో దెబ్బ కింద ఉండే నడుము కూడా వచ్చేది. ఇదైతే చాలా కంఫర్ట్గా ఉందండి. ఇంకా చిన్న పనులు ఉన్నాయి. ఇక్కడ పిల్లోటి కుట్టించుకోవాలి. మన ఈ సీటు డ్రైవర్ సీటు కూడా కుట్టించాలట. ఆ 2 కుట్టించేస్తే కనుక ఇంకా లుక్ బాగుంటుంది. అన్నాళ్ళు అయితే మన సబ్స్క్రైబర్స్ అంట. మొత్తం ఎక్కడ ఉన్నది? భద్రాచలం దగ్గర అల్లిగూడెం. ఓకే, అల్లిగూడెం చాలా దూరం. అసలు అక్కడ నుంచి మన వీడియోలు చూడడం, మన బండి చూసి గుర్తుపట్టి రావడం కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నది. నిజంగా మనల్ని అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఇలాగే ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇందాకైతే భద్రాచలం నుంచి కలిసారు. బ్రదర్ వాళ్ళది అయితే లోకలేనంటండి.
ఆల్రెడీ మన వాళ్ళకి కూడా టాటాస్ అయ్యి ఉన్నాయి, మన వీడియోస్ అవి ఫాలో అవుతూ ఉంటారంట. నిజంగా 1 by 1 ఇలా మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ కనిపించేటప్పటికి చాలా హ్యాపీగా అయితే ఉంది. సరే బ్రో, అయితే చాలా బాగా అయితే సపోర్ట్ చేస్తున్నారు, కొంచెం ఇలాగే సపోర్ట్ చేయండి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన తోడెందుకు అన్నావు కదా, ఇందుకే కట్టేను. ఇప్పుడు లాక్కోవి కరికెత్తవండి, తగిలేస్తారే ఉండి వదిలేస్తున్నా. వాడిచ్చి సొట్లాడిపోయినారు బాగానా, చిన్నప్పుడు ఎవరో కొట్టేసినట్టు అన్నారు ఇటు నిన్న. ఇయ్యాను నువ్వు అది పెద్ద పెద్ద సొట్లాడుతున్నా నీకు. పైకి ఎక్కువ కట్టేస్తాను, పైన కట్టేస్తాను. నేను బాగా అలవాటు చేస్తున్నావు కదా, జల్లు ఎక్కలపోతుంది పంది. అయితే మన వంటలు అయితే వీళ్ళిద్దరేనండి, మరి వీళ్ళిద్దరే అప్ చెప్పావు. మనం ఇప్పుడైతే పాతగుడి దగ్గరికి అయితే వెళ్తాం సరదాగా. ఏంటది ఏంటది ఫోటో తీనా? ఓకే, ఏంటది ఇంతకనే మంకీ తోతా? తోడు కదరా పోతి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నువ్వు, హాయ్ చెప్పు. హాయ్ మా ఫాలోవర్స్ అందరికి హాయ్. ఇక్కడ ఒక వాచ్ టవర్ అయితే ఉందండి, అది ఎక్కితే ఈ లొకేషన్ అయితే కనిపించిందండి. దీనికైతే మటుకి చాలా బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళందరినీ తీసుకొచ్చానండి. కాకపోతే వచ్చిన తర్వాత వీళ్ళ ఎక్స్ప్రెషన్, ఎవడో బ్రిడ్జ్ దాటితే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడు, నరికేయాలండి. ఎందుకులేండి. ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది, ఇంక ఇప్పుడు రిటర్న్ అయితే బయలుదేరుతున్నామండి. ఇంక ఇక్కడ నుంచి ఒక 4 గంటలు అయితే పడుతుంది మనకి వెళ్ళడానికి. మొత్తం మంచి దెబ్బకి అద్దం వైట్ ఇచ్చేసింది. మన ఫాలోవర్స్ పాత వారాల్లోనే అలా ఇంక మామూలుగా కాదు, మన గురించి మళ్ళీ బండి వేసుకుని మరీ వచ్చారు. అయితే చాలా అయితే హ్యాపీగా అయితే ఉంది. అసలు ఈ రోజు అయితే మనకి చాలా మంది అయితే కనిపించారు మనకి. ఇప్పుడే కొంచెం మన ఛానల్ అయితే గ్రో అవుతుందని చెప్పేసి వీళ్ళ ద్వారా అయితే అర్థమవుతుందండి. మరి చెప్పారు రాత్రి ఆపిన దగ్గర కాకుండా యువతల రోడ్లు ఆపండి, నాకు బస్ స్టాప్ దగ్గరగా ఉంటుంది. అటు సైడ్ ఉంటుంది బస్ స్టాప్. టైం వచ్చి ఇప్పుడు 6:30 అవుతుందండి. మనం నల్లదారిలో అయితే ఉన్నాం. పొద్దున ఆల్రెడీ ఒక అవును అయితే ఎక్కించున్నాం కదా, ఇక్కడ దింపేసుకొని మళ్ళీ మనం అయితే ఇంక వెళ్ళిపోవాలి. ఇంకెక్కడ స్టాప్ అయితే లేదు, డైరెక్ట్గా ఇంకా సింగిల్ స్టాప్. ఇంకా అక్కడ దింపేసుకుంటే ఇంకా అయితే కంప్లీట్ అయిపోద్ది. బస్ కూడా రెడీగా వచ్చిందండి, మరి అక్కడికి వెళ్తుందో లేదో తెలియదు కానీ ఆల్మోస్ట్ మన ట్రిప్ లాస్ట్కి అయితే వచ్చాం. మన బండిలో డీజిల్ కూడా లాస్ట్కి అయితే వచ్చిందండి. ఇప్పుడు డీజిల్ అయితే కొట్టించుకోవాలి. కొట్టించుకుంటే మళ్ళీ పొద్దున్న 4 గంటలకి కిరాయి ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ పొద్దున్న బొంకులు తట్టడం కాకలేదు కదండి. ఇప్పుడు బొంకులోకి అయితే దూరేద్దాం. మరి మొత్తం ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి. సేఫ్గా అయితే దింపేసాము, దిగిపోయారు. ఇప్పుడు కిరాయి అయితే తీసుకోవాలి. మనకి ఏంటంటే వేరే పురమించాడు, ఆయన అయితే ఇప్పుడు వచ్చి మనకి కిరాయి ఇస్తున్నాడు. ఇంకా కిరాయి తీసుకొని ఇక్కడ నుంచి అయితే 7 కిలోమీటర్లు మన ఊరు మళ్ళీ వెళ్ళిపోతే ఇంక ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ రేపు 4 గంటలకి మళ్ళీ ఇంకో కిరాయి ఉంది. కిరాయికి అయితే వెళ్ళాలండి రేపు పొద్దున్న 4 గంటలకి. ఈ రోజు అయితే ఇంక ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి. సో ఈ వీడియో చూసేటప్పటికి ఇంకా మీరు చూసేటప్పటికి ఆల్రెడీ ఈ ట్రిప్ అయిపోయి 2 రోజుల పైన అవుతుందండి.